శుభోదయం. ఈనాటి విశేషం వామన ద్వాదశి. దీనికే కల్కి ద్వాదశి అనే పేరు కూడా ఉంది. శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజున కేరళ దేశీయులు ఓనం అనే పండుగను నిర్వహిస్తారు. శ్రవణ నక్షత్రం నిన్న ఉన్న కారణం చేత ఓనం పండుగను నిన్న జరుపుకున్నారు కేరళ ప్రాంతీయులు ఆనందోత్సాహాలతో. కొన్ని ప్రాంతాలలో ఓనం పండుగను ఈరోజు కూడా ఆచరిస్తారు. ఈ రోజున 9 ఆవరణలలో ప్రత్యేకించి వారు పువ్వులతో వృత్తాకారములో అలంకరణలు చేసి ఆ వృత్తముల మధ్యన మహాదేవుడిని, కేరళీయుల భాషలో మహాదేవుడు అంటే శ్రీమన్నారాయణమూర్తి, స్వామిని ఆహ్వానం చేసి స్వామివారిని అర్చిస్తారు. శ్రీమన్నారాయణమూర్తిని ప్రత్యేకంగా అర్చించి బియ్యం పిండితో చేసిన అట్లను నైవేద్యంగా సమర్పించి స్వీకరిస్తారు. గమనిస్తే ఋతుధర్మం కాలధర్మాన్ని అనుసరించి కేరళ ప్రాంతీయులు కూడా ఇలా ప్రత్యేకంగా బియ్యం పిండితో చేసిన పదార్థాలనే ఈ మాసంలో స్వీకరించడం మనం గమనించవలసిన అంశం. ఎక్కడ మంచి ఉంటుందో దాన్నే మనం స్వీకరించాలి. ఈ రోజున మనకు సంబంధించి వామన ద్వాదశి, కల్కి ద్వాదశి కాగా కేరళ ప్రాంతంలో నివసించేటటువంటి తోటి భారతీయులకు ఓనం పండుగ నిన్న ఈరోజు కూడా వాళ్ళు పాటిస్తుంటారు. ద్వాదశి పండుగ ఇది ఏకాదశికి సంబంధించింది. అలాగే నిన్న ఉపవాసం ఉన్నటువంటి వారు ఈ రోజున భోజనం చెయ్యాలి. నక్తం హవిష్యాన్న మనోదనం వా ఫలం తిలా క్షీరమధాంబుజాద్యం యత్పంచగవ్యం యది వాపి వాజు ప్రశస్తమత్తోత్తరముత్తరంచ అంటూ వాయుపురాణం చెప్పిన ప్రమాణాన్ని అనుసరించి నిన్న అంతా మనం ఉపవాసం ఉన్నాం. ఉపవాస వ్రత దీక్షలలో కొంతమంది బియ్యం పిండిని వినియోగించి కొన్ని పదార్థాలు స్వీకరిస్తూ ఉంటారు. అది దోషం అని మరికొంతమంది భావిస్తూ ఉంటారు. కొంతమంది పళ్ళు తింటారు, కొంతమంది పాలు తాగుతారు, మరికొంతమంది బియ్యం పెసరపప్పు కలిపి హవిష్యం అంటారు. దాన్ని అత్యసరు నీరు గంజి వార్చకుండా సగంలో ఉడికించిన పదార్థాన్ని, గంజి వలె చేసిన ముద్ద వంటి పదార్థాన్ని స్వీకరిస్తారు. లవణం, సైంధవ లవణం వినియోగించి స్వీకరిస్తారు. ఏమైతేనేం నియమాలన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నవే. నశ్రేయో నియమం వినా అంటుంది సంప్రదాయం. మనం వరసిద్ధి వినాయక స్వామి వారి వ్రతానికి సంబంధించి ఈ రోజున 10వ రోజున ఉన్నాం. రేపు 11వ రోజు అనంత పద్మనాభ చతుర్దశి సందర్భాన్ని పురస్కరించుకొని రేపు మహా ఉత్సవం సంరంభంతో నిర్వహింపబడుతుంది యావత్ భారతదేశమంతా కూడా. ఈ రోజున మనం ఆ వినాయకునకు సంబంధించి దంతం ఏకదంతం ఎందుకైందో మరొక కథ కూడా తెలుసుకుందాం. ఎందుకంటే పూర్వం మనం పరశురాముడి గండ్రగొడ్డలికి ఆయన దంతాన్ని అప్పగించాడు అనే కథ, అలాగే వ్యాసునకు సంబంధించి వ్రాయసకాడుగా అంగీకరించాడు కాబట్టి దంతం కోల్పోయిన కథ జ్ఞాపకం తెచ్చుకున్నాం. మూషికాసురునిపై కూడా బ్రహ్మాస్త్రం వలె తన దంతాన్ని పెరిగి ప్రయోగించాడు అని కూడా విన్నాం. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడు అలా వీధులలో నడుచుకుంటూ వెళుతూ ఉండగా చంద్రుడు వినాయకుడిని చూచి పరిహాసపూర్వకంగా చిరునవ్వులు చిందించాడు. ఆ సమయంలో కూడా ఆయన తన దంతాన్ని ఇలా విరిచి ప్రయోగించాడు, ఆనక మూర్ఛిల్లి నేలపై పడ్డాడు అని కూడా కొన్ని పురాణాలు ఇలా వర్ణిస్తున్నాయి. కనుక ఈ ఏకదంత కథలు అనేకం ఉన్నాయి. వినాయకునికి సంబంధించి విస్తృత ప్రచారాలలో ఉండేటటువంటి ఇలాంటి కథలన్నీ కూడా చెప్పే అంశం ఒక్కటే. వినాయకుడు రైతు బాంధవుడు. ఆయన వాహనం మూషికం రైతులకు మిత్రత్వంతో ఉండేటటువంటి జీవి. పొలాలలో ఎలకలు ఆ పొలాన్ని బొరియలు చేస్తూ వాటిని గుల్లబారుస్తాయి. ఈ ఎలకలు విశృంఖలంగా పెరగకుండా పొలాలలో సర్పాలు కాలం చేస్తాయి, సర్పాలు విహరిస్తూ ఉంటాయి. చక్రం ఎలాంటిది అంటే ఈ పొలాల దగ్గర ఉండే నీటి చలమలలో కప్పలుంటాయి. ఆ కప్పలు ఈ ఎలకలకి,
ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఇంకా ఇతర జీవజంతుజాలాదులు వాటికి ఇది ఒక జీవ ఆవరణ వ్యవస్థ, సమతౌల్యంగా ఉంచవలసిన వ్యవస్థ. ఈ వ్యవస్థను సక్రమంగా నిర్వహించేటటువంటి వాడు వినాయకుడు. ఆయనను మనం ఈ 10వ రోజున ఇలా జ్ఞాపకం చేసుకుందాం. అందుకే ఆయన చేతిలో ఉండేటటువంటి ధాన్యము, లంబోదరము, ఏనుగు ముఖము, చిన్నారి కళ్ళు, చేటల వంటి చెవులు, ఈ స్వరూపమంతా కూడా వినాయకుడు రైతు బాంధవుడు అనే వర్ణిస్తుంది. ఈరోజు ఈ ఉత్సవాలలో 10వ రోజు వినాయకుడిని ఇలా స్మరణ చేసుకుందాం. అలాగే కలికి ద్వాదశి, వామన ద్వాదశి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భోజనం చేద్దాం, బ్రాహ్మణ భోజనం ఏర్పాటు చేద్దాం. రేపటి వినాయక వీడుకోలు ఉత్సవంలో పాలు పంచుకుందాం. అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం ఆచరణ, ఆ విశేషాంశాల గురించి కూడా రేపు తెలుసుకుందాం. పరమాత్ముడి ఆనందంతో అనుగ్రహంతో మనమందరం కూడా క్షేమంగా ఉంటాం అని కోరుకుంటూ శుభమస్తు.